మధ్య కాలంలో ఎక్కడ విన్నా వినిపిస్తున్న మాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధిని, పురోగతిని సాధించారు. అలాగే వైద్య రంగంలో కూడా ఏఐని ఉపయోగించి మనిషి శరీరంలోని మూలలోకి వెళ్ళి డాక్టర్స్ చేయలేని క్లిష్టతరమైన ఆపరేషన్స్ని ఏఐ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు, ఏఐ ఎంతో క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అని. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి పూర్తిగా ఏఐని ఉపయోగించి ఆటోమేటెడ్ ఏఐ బేస్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా ఒక బిడ్డకు ప్రాణం పోశారు మెక్సికోలోని వైద్య నిపుణులు. ఈ సాంకేతికతను కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్ అనే బయోటెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. ఆల్రెడీ మనం ట్రెడిషనల్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఈ ఆటోమేషన్ పద్ధతిని ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎంబ్రియో మానిటరింగ్ అండ్ స్పమ్ ప్రిపరేషన్లలో ఉపయోగించాం. ఇప్పుడు కొత్తగా ఈ ఆటోమేషన్ పద్ధతిని ఒక బిడ్డకు ప్రాణం పోసే దాంట్లో, ఒక బిడ్డను పుట్టించే దాంట్లో ఉపయోగించాం. ఇప్పుడు ట్రెడిషనల్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రెడిషనల్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఐసీఎస్ఐ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పమ్ ఇంజెక్షన్తో ఒక స్పమ్ని ఎంచుకొని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత ఫర్టిలైజ్ అయిన ఎగ్ అనేది కొన్ని రోజులకి ఎంబ్రియో అనగా పిండంలా మారుతుంది. ఆ పిండంని తీసుకెళ్ళి తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఇది నార్మల్ ఐవీఎఫ్ ప్రొసీజర్. ఈ కొత్త ఏఐ బేస్డ్ పద్ధతిలో 23 ఇంటిగ్రేట్ స్టెప్స్ని డాక్టర్ సహాయం లేకుండా పూర్తిగా ఏఐని నిర్వహిస్తుంది. ఫస్ట్ ఒక క్వాలిటీ స్పమ్ని ఎంచుకొని లేజర్లో భద్రపరిచి దాని తర్వాత ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ 23 ఇంటిగ్రేట్ స్టెప్స్ అనేవి నార్మల్ ప్రొసీజర్లో డాక్టర్స్ మాన్యువల్గా చేస్తారు. కానీ ఈ ఏఐ బేస్డ్ ఆటోమేషన్ పద్ధతిలో పూర్తిగా ఏఐ నిర్వహించడం వల్ల ఈ 23 స్టెప్స్ని మనకి ఎలాంటి తప్పులు జరగవు అనమాట. ఈ ప్రక్రియను ఉపయోగించి హోప్ ఐవీఎఫ్ మెక్సికో వాళ్ళు 40 ఏళ్ల మహిళా డోనార్ ఎగ్స్తో 4 ఎగ్స్ని సక్సెస్ఫుల్గా ఫర్టిలైజ్ అయ్యేటట్టు చేశారు. అందులో ఒకటి హై క్వాలిటీ బ్లాస్టోసిస్ట్గా అభివృద్ధి చెంది ఫ్రీజ్ చేసిన తర్వాత తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయబడింది. హై క్వాలిటీ బ్లాస్టోసిస్ట్ అంటే ఒక హెల్దీ బేబీ. నార్మల్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 30-35% మాత్రమే ఉంటుంది. ఈ ఆటోమేషన్ ఏఐ బేస్డ్ ఐవీఎఫ్ ప్రొసీజర్లో కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అన్నది వైద్య రంగంలో బ్రేక్ త్రూ అనే చెప్పాలి. కానీ కొంతమంది దీనిని ప్రశంసిస్తుంటే మరి కొందరు దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మనం మన జీవితాలలో ఎన్నో పనులలో పూర్తిగా ఏఐ మీదనే డిపెండ్ అయి ఉన్నాం. కానీ ఇలాంటి ఒక క్రిటికల్ ప్రొసీజర్లో, ఒక బిడ్డను పుట్టించే ఒక ప్రొసీజర్లో పూర్తిగా ఏఐ మీదనే డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు అని అంటున్నారు.